ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ మహమ్మారి అనేది చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. ఉదాహరణకి ఎక్కడన్నా పల్లెటూళ్ళలో తీసుకుంటేనండి, ఉదాహరణకి మా ఊళ్ళో ఎక్కడన్నా క్యాన్సర్ వల్ల చనిపోయారు అనేది ఒక 1000 మంది ఉండే ఊరిలో ఎప్పుడన్నా రేర్గా ఒక కేసు వినపడేదండి. ఒకరు చనిపోయాక ఇంకొకరు ఎప్పుడన్నా రేర్గా వినపడేది. ఇప్పుడు మా ఊరు వెళితే 15-20 మంది క్యాన్సర్తో చనిపోవటం, క్యాన్సర్తో బాధపడుతున్నవారు ఇంకో 15-20 మంది, చనిపోయిన వారు సంవత్సరంలో 10 మంది 15 మంది కనపడుతుంటే క్యాన్సర్ వచ్చింది వీళ్ళకి ఇట్లా ఇబ్బంది ఉందనేది ఎంత బాగా వినపడుతున్నదో. మరి ఇట్లా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు గుండె జబ్బుల తర్వాత చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్యాన్సర్ ఇట్లా విజృంభించడానికి ప్రధాన కారణము హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ ప్రధాన కారణం అవుతున్నదని పరిశోధనలు రుజువు చేస్తూ ఉన్నాయి. అంటే బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అంటే హైలీ ప్రాసెస్ చేసినవి, ప్యాక్ చేసినవి, అంటే మార్కెట్లో రెడీగా దొరుకుతుంటాయి కదా, ప్యాక్ చేసినవి డబ్బాల్లో పెట్టినవి కానీ స్టోర్ చేసేవి, ఇలాంటి రెడీమేడ్ హైలీ ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ ముఖ్యంగా వీటి వల్ల ఎక్కువ కొవ్వులు వెళుతున్నాయి. బాగా హార్డ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్గా ఉన్న ఫ్యాట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. హైలీ సాల్ట్ వెళుతున్నది, హైలీ షుగర్ ఎక్కువ వెళ్ళిపోతున్నది. ఇటు సాల్టు, షుగరు, హై ఫ్యాట్ ఈ మూడుటిని ఎక్కువగా లోపలికి వెళ్ళేటట్టు ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ చేస్తున్నాయట. వీటిలో ముఖ్యంగా నిలవ ఉండటానికి కలిపే కెమికల్ కాంబినేషన్స్ విపరీతంగా క్యాన్సర్ ప్రేరకాలైన ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచడానికి, క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణమవుతున్నదని ఈ మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించారన్నమాట. ఎంత క్లియర్గా ఎవిడెన్స్తో పాటు వీళ్ళ పరిశోధన ఉందో ఒక ఎగ్జాంపుల్కి చెప్తానండి. బ్రిటన్ దేశంలో ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు నడి వయసులో ఉన్న వారిని, అంటే ఇక 30 నుంచి 40-50 వయసులోపు వారిని 2 లక్షల మందిని 10 సంవత్సరాల పాటు పరిశీలించారన్నమాట. ఎవరైతే 10% హైలీ ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ముప్పు 2%, 10% ఆ ప్యాక్డ్ ఫుడ్కి 2% చొప్పున పెరుగుతున్నది అని వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట. అంటే ఈ రోజుల్లో యూత్ని బాగా తీసుకుంటే హైలీ ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్, మరి యూత్ ఎంత భాగం తింటున్నారో ఆలోచించండి ఒక్కసారి. ప్రతి 10%కి 2% చొప్పున ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయట. ఈ 10 ఏళ్ల పాటు 2 లక్షల మంది మీద వీళ్ళ పరిశీలనలో తేలిన మరొక విషయం ఏమిటో తెలుసండి. ఇలాంటి క్యాన్సర్ సోకిన వారిలో 6%, 10% ప్యాక్డ్ ఫుడ్ అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నవారిలో, క్యాన్సర్ వచ్చిన వారిలో మరి 6% జనాలు దీని కారణంగానే చచ్చిపోతున్నారంట. క్యాన్సర్ అన్కంట్రోల్గా ఇక కవర్ కాకుండా చనిపోవటానికి కారణమవుతున్నది. ఇలాంటి ఆహారాలు క్యాన్సర్ ముప్పుకి ప్రధాన కారణమవుతున్నాయని వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట. ఎందుకు ఇలాంటి ఆహారాలు అంత ప్రమాదం అంటే, మొట్టమొదటగా ఈ హైలీ ప్రాసెస్ చేసినప్పుడండి ఫైబర్స్ పోతాయి, అందులో ఉండే ప్రోటీన్ రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే లోపల లేయర్ కదా స్మూత్గా ఉండేది, అందుకని ఇలాంటివన్నీ తీసేసి రిఫైన్ చేస్తారు. పాలిష్ పట్టడంతో పాటు రిఫైన్ చేసేసరికి లోపల ఉండే ఎంటీ కార్బోహైడ్రేట్స్తో ఎక్కువ తయారు చేస్తారు ఈ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా. అలాగే ఇది ఎక్కువ ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలంటే మైదా కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఇలాంటి ఎక్కువగా వాడతారు. రెండవది ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తారు. సాల్ట్ వల్లే ప్రిజర్వేటివ్ కానీ టేస్ట్గా రావటం కోసం అందులో క్యాన్సర్ ప్రేరకమైన ఎంఎస్జి ఎక్కువగా వాడతారనమాట. వీటికి తోడు డైరెక్ట్ చక్కెర ఎక్కువ వాడతారు వీటిలో. కాబట్టి ఈ ఆయిలు, సాల్ట్, షుగర్స్ ఇవన్నీ ఎక్కువగా వాడటం, ప్రాసెస్ చేయటంలో మళ్ళా తయారు చేసేటప్పుడు ఎక్కువ హీట్కి గురి చేస్తారు. ఈ హీట్గా చేసినప్పుడు ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంది. పైగా నిలవ ఉండటానికి నెలల తరబడి వీటిని ప్యాక్ చేసే ముందే రకరకాల కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఇలాంటివి అనేకం ఎక్కువ కలుపుతారు. ఇవన్నీ చివరికి శరీరంలో క్యాన్సర్ రావటానికి దారితీస్తున్నవి.
అందుకని క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల మందికి ప్రాణాలు కోల్పోవటం మనం చూస్తున్నాం. పైగా వచ్చిన తర్వాత నుంచి చనిపోయే లోపు చూడండి, వైద్యం చేయించక ఆపలేం. వైద్యానికి వెళితే 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కొంతమందికి ఆస్తులన్నీ అమ్మేసుకున్న మనిషి దక్కని స్థితి ఈ రోజుల్లో కనపడుతున్నది. మరి అలాంటి మహమ్మారి క్యాన్సర్ బారిన ఈ రోజులు ఎక్కువ మంది యూత్ పడటానికి, నడి వయసు వారు పడటానికి కారణం చూస్తుంటే హైలీ ప్రాసెస్డ్ అండ్ హైలీ ప్యాక్డ్ ఫుడ్స్ ఇట్లాంటి వాటి వాడకం ఎక్కువ అవటమే కారణం అన్నమాట. అందుకని ఇందులో ఉపయోగపడే పోషకాలు వెళ్ళవు, హాని కలిగించే సాల్ట్, షుగర్ మరియు కొవ్వులు ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లోపించినవి అన్నమాట. ఇవన్నీ మన శరీరంలో కణజాలలో ఉండే ఎలక్ట్రాన్స్ని దొంగిలించేస్తాయి. అందుకని మంచిగా ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా ఎలక్ట్రాన్స్ లోపించటం వల్ల అవి అనారోగ్యకరంగా మారిపోతాయి. అందుకని ఇవి శరీరానికి లాభాన్ని ఇవ్వకపోగా సరిగా పనిచేసుకునే కణాలు కూడా అనారోగ్యకరంగా మార్చి క్యాన్సర్ కారకంగా ఈ హైలీ ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ కారణమవుతున్నాయి. కూల్ డ్రింక్స్ కానీ, రకరకాలుగా చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, రకరకాలుగా ప్యాక్డ్గా కరకరలాడటానికి బాగుండేవన్నీ కూడా నిలవ ఉండేవన్నీ ఇలాంటి కోవకు చెందిన ఆహారాలు అన్నమాట. కాబట్టి మీరు ఎక్కువగా పిల్లలకి ఇలాంటివి కొని పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. 10% ప్యాక్డ్ ఫుడ్ కనుక ఇట్లాంటి తింటే 2% క్యాన్సర్ ముప్పు అనేది మరి 10 సంవత్సరాల పాటు 2 లక్షల మంది మీద చూడగలిగారు అంటే మరి ఎంత క్లియర్గా వీళ్ళకి అబ్జర్వేషన్లో తెలుస్తున్నాయి చూడండి. కాబట్టి పిల్లలకి పెట్టే ముందు పేరెంట్స్ ఆలోచించి, కాస్త వయసు వచ్చిన వారు, ఆలోచించే జ్ఞానం ఉన్నవారు, యూత్ కొంచెం బాగా ఆలోచిస్తే ఇలాంటి ఆహారాల గురించి చాలా మంచిది. ఏదో మనిషిగా పుట్టినందుకు ఎంజాయ్ చేయాలంటే ఏదో సంవత్సరానికి ఒక 5-6 సార్లు, 10 సార్లు అప్పుడప్పుడు తింటే దోషం ఎప్పుడూ కాదు. కానీ ఒక హ్యాబిట్ లాగా అవి ఉంటేనే నాకు బాగుంటుంది, అవి లేకపోతే నేను ఉండలేను అన్నట్టు ప్రతిరోజు ఏదో ఒక ప్యాకెట్ ఫుడ్, ఏదో ఒక హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం అనేది ఒక హ్యాబిట్గా అయిపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం, ఆడవారు కూడా బిజీగా ఉండటం ఉద్యోగ వ్యాపారాలు అవ్వటం వల్ల బయట ఆహారాలు, ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం బాగా ఎక్కువైపోయింది. మన దేశంలో కూడా ఈ మధ్య 20 ఏళ్ళ నుంచి బాగా పెరగటం వల్లే క్యాన్సర్ ముప్పు బాగా పెరుగుతున్నది. కాబట్టి ఇలాంటి వాటి వల్ల ముఖ్యంగా ఆడవారికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ విపరీతంగా రావడానికి ఈ ప్యాక్డ్ ఫుడ్ కారణమని ఈ బ్రిటన్ పరిశోధకులు, ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఇచ్చారనమాట. కాబట్టి ఒక్కసారి అందరం ఆలోచిస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.